నమస్తే అండి. మనం పిల్లలకి పుట్టినరోజు పండుగలవి చేస్తూ ఉంటాం. ఆహ్, అది కేకులు కట్ చేయడం, సరదాగా ఎంజాయ్ చేయడం చేస్తాం. కానీ అదే పుట్టినరోజుకి పిల్లలకి లైఫ్ లాంగ్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేలాగా మనం ప్లాన్ చేయొచ్చు. అది మన ఎల్ఐసి వాళ్ళు ప్రవేశపెట్టారు. అంటే ఎల్ఐసిలో పిల్లలకు ఉపయోగపడే మంచి మంచి పథకాలు ఏదొచ్చినా సరే, మనం ఇటువంటిది పిల్లలకి కట్టుకుంటే చాలా ఉపయోగం. ప్రతి పుట్టినరోజుకి ఎన్నో సంవత్సరాలు ఒక 11 సంవత్సరాలు మనం కడితే చాలు. సంవత్సరానికి రూ. 1,00,000 చొప్పున ఒక 11 సంవత్సరాలు మనం కట్టామంటే, బాబుకి 14వ సంవత్సరం నుంచి లైఫ్ లాంగ్ కూడా ప్రతి పుట్టినరోజుకి వాళ్ళు రూ. 1,00,000 చొప్పున అకౌంట్లో వేసేస్తారు. అంటే గుర్తుగా నాన్నిచ్చాడు, నానమ్మ ఇచ్చింది, తాతయ్య ఇచ్చాడు, అమ్మ ఇచ్చింది, అలా గుర్తుగా ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి రూ. 1,00,000 బాబు కానీ పాప అకౌంట్లో కనపడుద్ది. అంతకంటే పిల్లలకి ఇంకా ఆనందం ఏముంటుంది? ఆ డబ్బులతో వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకోవచ్చు. ఒకవేళ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్న తర్వాత, ఇలాగ సంవత్సరం తీసుకున్న తర్వాత ఇంకా నాకొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే, మనం కట్టిన 11 లక్షలకు కూడా బోనస్ కూడా కలిపి లెక్క ఇచ్చేస్తారు. దీన్నే పుట్టినరోజు హ్యాపీ బర్త్డే పాలసీ అని పెట్టారు. ఈ పాలసీ వచ్చినట్టు చాలామందికి తెలీదు. కానీ ఈ పాలసీ పిల్లలకి కడితే పిల్లలకి ఉపయోగమే, మనకు కూడా ఉపయోగమే. పిల్లలకు కావాల్సినట్టుగా చదువుకోవచ్చు. ఒకవేళ ఆడపిల్లలైతే పిల్లల మ్యారేజ్కైనా మనం ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఫ్యూచర్కి అన్ని రకాలుగా ఉపయోగపడడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎల్ఐసి వారిచే ప్రవేశపెట్టిన పాలసీ ఇది. హ్యాపీ బర్త్డే గిఫ్ట్ పాలసీ అనమాట ఇది. కాబట్టి మీ పిల్లలకి కంపల్సరీగా ఈ పాలసీ ఒకటి కట్టుకుంటే ప్రతి పుట్టినరోజుకి మనం గిఫ్ట్ ఇచ్చినట్టే లెక్క. ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక పాలసీ కట్టుకోండి. పిల్లల భవిష్యత్తుకి మంచి బంగారు భవిష్యత్తుని మనం వేసిన వాళ్ళం అవుతాం. ఇంకా వివరాలు కావాలితే నా నెంబర్ మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మీకు వివరాలు చెప్తాను. పిల్లలకు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు కూడా సంతోషం కాబట్టి వెంటనే ఈ పాలసీ ఒకటి కడతాం. థ్యాంక్ యూ. నమస్తే, మీ నారిని. నమస్తే.